మాట్లాడదాం. నా ముందు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు నా ముందు కూర్చున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి ఇంకా. నమస్తే సార్. నమస్తే రఘు. సో ఇవాళ శ్రీరామనవమి, రామరాజ్య స్థాపన లేకపోతే ఏ రాజ్య స్థాపన కోసం ఇవాళ మీరు లోక్సభ అభ్యర్థుల ప్రకటన చేయడం జరిగింది. 15 లోక్సభ కంటోన్మెంట్ సీటు కూడా ప్రకటించినట్టున్నారు. సో ఏ రాజ్య స్థాపన కోసం ఈ సీట్ల ప్రకటన? ఈరోజు శ్రీరామనవమి అని రామరాజ్య స్థాపన అట్లేం లేదు. ఈరోజు మాకు అందుబాటులో ఉన్నటువంటి రోజు ఈరోజే అభ్యర్థులను ప్రకటించాం. అయినా నాకు తెలియగడుగుతారు రఘు గారు, ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రామరాజ్య స్థాపన ఉందా? ఎక్కడైనా? ఈరోజు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి దేశమంతా చెప్తున్నటువంటి రామరాజ్యం ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదే. ఈ భారత రాజ్యాంగ కవర్ పేజీ దగ్గర నుంచి లోపల వరకు అశోకుడి రాజ్యం ఉంది. ఇందులో రామరాజ్యం లేదు. ఇగో అశోకుడి యొక్క 4 సింహాల రాజచిహ్నం, జాతీయ జెండా మీద అశోక ధర్మచక్రం. అందుకని మేము అశోకుడి రాజ్యాన్ని స్థాపించే వాళ్ళం. రామరాజ్యం అనేది ఇది వ్యక్తిగత, మీకో వ్యక్తిగత, నాకో వ్యక్తిగత, ఎవరి వ్యక్తిగత మత విశ్వాసాలు వారి. కానీ దాన్ని అధిశాసన రూపంలో మాట్లాడే హక్కు లేదు. భారత రాజ్యాంగం ప్రకారం అశోకుడి రాజ్యాన్ని స్థాపించాలి తప్ప రామరాజ్యం కాదు. మా స్థాపన అశోకుడి రాజ్య స్థాపన. సో భాష వేరైనా, ఆలోచన వేరైనా కూడా భావం అయితే ఒకటే కదా. వాళ్ళు అంటున్న దానికి మీరు అంటున్న దానికి పెద్ద తేడా ఏమైనా ఉందా? చెప్పండి. ఎట్లా? అశోకుడి రాజ్యానికి రామరాజ్యానికి సంబంధం లేదు కదా. అది ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం. ఎవరి విశ్వాసాలు వారి. ప్రతి దేవుడికి సమాన హక్కులు, ప్రతి మతానికి సమాన అవకాశాలు ఉన్నాయి ఈ దేశంలో. అలాంటిదే తప్ప రాజ్యాంగ పరంగా ఎక్కడ లేదు. అల్టిమేట్ గా ఒక మంచి చేయాలి అన్న ఒక ఉద్దేశంతో మాట్లాడే మాటే కదా అంటున్నాను. మంచి చేయడం అంటే సరే, భారత రాజ్యాంగం అనే మంచి చేయడం, రాజ్యాంగం అనే దాని ద్వారా మంచి చేయడం మేము. అది. సో ఇప్పుడు 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నా. ఈ రోజు దాదాపు 15 స్థానాలని ప్రకటించాం. కంటోన్మెంట్ అసెంబ్లీలో కూడా ఒక అభ్యర్థిని ప్రకటించాం. దాదాపుగా అన్ని కులాలని ఇందులో చేర్చడం జరిగింది. యాదవులు, గౌడ్సు, మరి ముదిరాజులు, ఆ తర్వాత క్రిస్టియన్ మైనారిటీ, ఇట్లా ఎక్కువ సీట్లు దాదాపుగా ఒక 6 నుంచి 7 జనరల్లో కూడా మాదిగలకు కేటాయించడం జరిగింది. ఒక క్రిస్టియన్ మైనారిటీ మాల సోదరుడు కూడా టికెట్ కేటాయించడం జరిగింది. ఇట్లా ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి సమాన అవకాశాలు ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున రాజ్యాధికారం అందుకోవాలని చెప్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీగా ఈరోజు ముందుంది. కాబట్టి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీలో అందరికీ వాటా ఉంది. సో అందరికీ వాటా ఉంది. మరి ఎంతమంది రెడ్డి, ఎంతమంది కమ్మ, ఎంతమంది వెలమ సామాజిక వర్గాలకి ఒక్కొక్క సీట్ అన్ని ఇచ్చిరా? మరి వాళ్ళకు ప్రస్తుతం ఇవ్వలేము సార్. ఎందుకంటే ఒక బలహీనమైన శరీరంలో సారా పోయలేము ఇప్పుడు. లోపల మొత్తం పేగులు, కార్యాలు గాలిపోతాయి. మేము కొద్దిగా బలం చిక్కినాక మా దాంట్లోకి రెడ్లని, రావుల్ని, ప్రజాస్వామిక రెడ్డిలు, ప్రజాస్వామిక రావులు, ప్రజాస్వామిక చౌదరీలు ఉన్నప్పుడు అప్పుడు పిలిపించి మేము కొద్దిగా బలం చిక్కాల. మాకు మేము బలహీనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడే వాళ్ళని తీసుకొస్తే మింగి పారేస్తారని భయం. ఎందుకు? ఇప్పుడు అందరూ ఒకటే అన్న ఒక సమాన అవకాశాన్ని మీరు కల్పించగలిగినప్పుడే అరే మన వాళ్ళు వీళ్ళు కూడా అనే ఒక ఆలోచన వస్తుంది కదా సార్. ఏం ఒక్కసారి కూడా వాళ్ళు ఓపిక పట్టలేరా? ఒక్కసారన్నా కొద్దిగా 4 రోజులు ఇవ్వాలి కదా అవకాశం. తప్పనిసరిగా ఆ దృక్పథం మాకున్నది అన్ని కులాల పట్ల. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కాంశీరాం పని విధానం అంటే ఆయన అక్కడ బ్రాహ్మణులకు కూడా టికెట్స్ ఇచ్చినారు కదా. అది ఏ దశలో ఇచ్చారు? ఆ పార్టీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక మంచి పరిపక్వ దశకు వచ్చి రాజ్యాధికారం అందుకునే క్రమంలో అన్ని కులాలను చేర్చుకోవడం జరిగింది. అట్లనే మేము తెలంగాణలో ఖచ్చితంగా ఎంతోమంది త్యాగజీవులైనటువంటి ప్రజాస్వామ్య భావాలు కలిగి కులం మీద పోరాడినటువంటి రెడ్లు ఉన్నారు, ఇక్కడ కరణాలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, రావులు ఉన్నారు. వాళ్ళందరినీ తప్పనిసరిగా ప్రజాస్వామ్య అగ్రకులాలని కలుపుకుంటాం. కాదు అప్పుడే వాళ్ళకి సీట్లు అలాంటి ఏమీ ఆలోచన ప్రస్తుతం లేదు. ఇప్పుడు మొత్తం 17 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. మీకు ఆల్రెడీ రిజల్ట్ మీ ముందు కనబడతా ఉన్నది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రతి నియోజకవర్గంలో 1000-2000 ఓట్లకు మించి మీకు ఓట్లేమి పెద్దగా రాలేదు. ఏం చేయగలుగుతారు? అంటే మీరు అల్టిమేట్ గా మీరు సాధించేది ఏముంది? నాకు తెలియక అడుగుతాను రఘు గారు. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఒక పక్కన నిలబడ్డారు, ఒక నీతి న్యాయంగా తల్లిదండ్రులు నిలబడ్డారు. అటు ఊరు మొత్తం నిలబడి ఉంది. అంటే ఇప్పుడు ఎటు పోమంటారు?
కన్నబిడ్డలు ఎటుపోవాలి? జనాదరణ, పెద్ద మంది బలం, జనసంఖ్య ఉందని అటుపోవాలా, తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడాలా? లింక్ కుదురుతుందా ఇది? ఎట్లా? పాలిటిక్స్ కి మీరు చెప్పిన దానికి 100% కుదురుతుంది. ఎందుకు అంటే ఉద్యమానికి కన్న తల్లిదండ్రులు ఉంటారు. ఉద్యమం కూడా కన్న తల్లిదండ్రులు లాంటి ఉద్యమానికి ఈ ఉద్యమ సిద్ధాంతం డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, కాన్షీరామ్, సామ్రాట్ అశోక చక్రవర్తి ఒక లెగసీ పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఉన్నప్పుడు అటుపక్కన నిలబడాలనా, లేదంటే మా మీద దాడి చేసేటువంటి మా పూర్వీకులైనటువంటి మహనీయుల సిద్ధాంతం మీద దాడి చేసే మంది బలంపై పక్షాన ఉండాలా? ఎటు ఉండాలి? అందుకని మేము తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా, లేకపోతే నైరాశ్యము, లేకపోతే ఓట్లు తక్కువ ఉన్నాయనో కాదు కదా, సిద్ధాంతం పక్షాన నిలబడాలి. ఆ సిద్ధాంతం పక్షాన, ఆ మహనీయులు గీసిన గీత దగ్గర ఆ పక్షాన నిలబడాలి తప్ప మేము మరి మంది ఉన్నారనో, జనం ఉన్నారనో ఎటంటే అటుపోతే తాత్వికత ఎట్లా ఉంటుంది?